అన్నానంటారు, అమన్‌కి ఫేవరిజం జరుగుతుంది అని మీకు అనిపించట్లా? ఎగ్జాంపుల్ చెప్తా, ఓకేనా? మొన్న కళ్యాణ్ వచ్చాడు, అమన్ నువ్వేరా, నువ్వే ఆడు, నువ్వే వచ్చేసి, నువ్వే కప్ పట్టుకో, నువ్వే స్పీచ్ ఇచ్చేయి, అన్నీ నువ్వే చేసేయి. నాకు ఎందుకు అమన్ అనిపిస్తున్నాడు. దాని తర్వాత శ్రీముఖి ప్రతిరోజు అమన్ అమన్ మసూద్, ఇదేనా? ఇంకెవ్వరు లేరు అక్కడ. ఆ అమ్మని పిలిచినంత హుషారుగా ఇక్కడ ఎవరిని పిలవట్లేదా పక్కనున్న 14 మందిని? ఎందుకు ఎందుకు అంట. జనాల చేతిలో ఓటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా, మీకెందుకు అంత ఓవరు? పెట్టాల్సిన టాస్క్లు పెట్టండి. ఆ పెట్టే టాస్కులు కూడా పిల్ల టాస్క్లే పెడుతున్నాం. మేము చిన్నప్పుడు ఆడేసిన టాస్క్లు ఎన్ని టాస్క్లు అంటున్నా, గేమ్లు, టైం పాస్కి ఆడే గేమ్లన్నీ తీసుకొని పోయి రియాలిటీ షోలో పెట్టి అంత పెద్ద ఏమంటారు, అంత పెద్ద టెలివిజన్లో పెట్టి వాళ్ళకి ఆడిచ్చి మళ్ళీ దానికి అగ్ని పరీక్ష అనే పెద్ద పేరు, ఆ గేమ్ ఆడి దాంట్లో గ్రూపులు చేసంట, దాంట్లో టాస్క్ ఆడంట, అన్నీ చేసి వీళ్ళు ఇంప్రెస్ అయితే బిగ్ బాస్ హౌస్ కంట పిల్ల ఆటలాడి బిగ్ బాస్కి పోవాలంట. దానికి మళ్ళీ ఆడిషన్లు, సెలక్షన్లు ఇవన్నీ అవసరమా? చేసినప్పుడు జాగ్రత్తగా నీట్గా చెయ్యండి. జనాలు చూస్తున్నారు, ఆదరిస్తారు కదా. ఈ చిల్లర వేషాలు ఎందుకు నాకు అర్థం కాదు. మీరే అన్నీ అని ఎగిరే పని ఇంకెందుకు జనాలు? నాకు ఓటింగ్ ఎందుకు అసలు పెట్టేది? తీసేయండి, మీకు నచ్చిన వాళ్ళు పంపించేయండి. మళ్ళీ 20 రోజులు 15 రోజులు ఎందుకు ఎపిసోడ్లన్నీ టాస్క్లు? బొక్క కదా, అవునా కదా? కాస్త ఆలోచించండి స్టార్ మా వాళ్ళు, ఆలోచించండి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.